అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మాధ్యమాల ద్వారా పొగాకు రైతులకు మీ ద్వారా ఒక శుభవార్త పొగాకు బోర్డు చెప్పదలుచుకున్నది. ఆ శుభవార్తని మీరు తెలియజేస్తున్న మీ ద్వారా తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా మిగ్జామ్ తుఫాన్లో నష్టపోయిన పొగాకు రైతులకు భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ పొగాకు రైతులకి ఎవరైతే రిజిస్టర్డ్ కాబడ్డారో, మళ్ళా చెప్తున్నా, ఎవరైతే పొగాకు బోర్డులో నమోదు కాబడ్డారో ఆ రైతులు అదనంగా పండించిన పంటపై పొగాకు బోర్డు వేసే అదనపు రుసుముని రద్దు చేస్తూ గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు తరపున మరియు ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతుల తరపున గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో పొలిటికల్గా మాకు సహకరించిన, చైర్మన్కి సహకరించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనా పొలిటికల్ విల్ ఉన్నప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ విల్ కావాలి. రాజకీయంగా రైతులకి, దేశానికి సేవ చేయడానికి రైతులు ఉన్నప్పటికీ కూడా పొగాకు బోర్డు తరపున అధికారులు కూడా మాకు ఈ క్రతువులో ఎంతో సహకరించారు. ఈ కార్యక్రమాని కోసం రైతులకి పెద్ద ఎత్తున అదనపు సుంకాన్ని తొలగించడానికి, రైతుల పట్ల నిజమైన ప్రేమ, శ్రద్ధతో రైతుల బాధలు అర్థం చేసుకొని ఈ అదనపు సుంకాన్ని తొలగించడానికి కృషి చేసిన కామర్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ గారికి మరియు అడిషనల్ సెక్రటరీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారు రైతుల యొక్క సాధక బాధకాలు, మిగ్జామ్ తుఫాను పరిస్థితులలో రైతులు ఎదుర్కొన్న సవాళ్లు, రైతుల యొక్క బాధలు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు డేటా రూపంలో, ఇన్ఫర్మేషన్ రూపంలో సెక్రటరీ గారికి, వారి హయ్యర్ అథారిటీస్కి చక్కగా వివరించి ఈ అదనపు సుంకాన్ని తొలగించడంలో పెద్ద బాధ్యత తీసుకున్న వారికి కూడా రైతుల తరపున చైర్మన్గా నేను వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కూడా నేను చెప్తాను. ఈ అదనపు సుంకాన్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ప్రధానంగా భారత పొగాకు బోర్డు రైతులకి ఇన్ని మిలియన్లు మాత్రమే పండించాలని ఒక నిర్ణయం చేసి ప్రతి సంవత్సరం పంట పరిమాణాన్ని నియంత్రణ చేస్తుంది. 23-24 సంవత్సరానికి గాను 142 మిలియన్ల పొగాకు పండించారు. అలాగే అంతర్జాతీయంగా వివిధ దేశాలలో పొగాకు పంట తక్కువగా పండటం వల్ల ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రైతులు ఆర్థికంగా వారి పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి వారికి ఉన్న అవగాహన మేరకు వారు కొంతమేర ఎక్కువ పండించడం జరిగింది. మనం ఇందాక అనుకున్నట్టు 142 మిలియన్లు మాత్రమే పంట నియంత్రణ నిర్దేశిస్తే వాళ్ళు 200 మిలియన్లుగా పండించారు. పొగాకు బోర్డు చట్టం ప్రకారము, పొగాకు బోర్డు యాక్ట్ ప్రకారము అదనపు పంటపై అదనపు రుసుము వేస్తాము. అయితే ఈ 23-24 సంవత్సరంలో డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో సంభవించిన మిగ్జామ్ తుఫాన్లో రైతులు విపరీతంగా నష్టపోయారు. దాదాపు 15,000 హెక్టార్లలో రైతులు తమ పంటను కోల్పోయారు. హృదయ విదారకమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆ సందర్భంలో పొగాకు బోర్డు వారు కొంత ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణము అందించినప్పటికీ కూడా పంటను తిరిగి మళ్ళా రీప్లాంటేషన్, తిరిగి దానిని నిలబెట్టుకోవడానికి, పోయిన పంటని మళ్ళా వేయడానికి, అంటే మొక్కను మళ్ళా నారు మళ్ళా నాటడానికి రైతులు చాలా డబ్బుని ఖర్చు చేశారు. వారి యొక్క కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బాగా పెరిగిపోయింది. ఈ సందర్భాన్ని కన్సిడరింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మేము అడ్మినిస్ట్రేషన్గా పొగాకు బోర్డు అధికారులు, పెద్దలు అందరూ మరియు రాజకీయంగా
పీయూష్ గోయల్ గారిని, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి సహకారంతో దీన్ని సాధించుకున్నాం. ఇది రైతులకి గొప్ప శుభవార్త. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న అనేక విధాలైనటువంటి సహాయ సహకారాల్లో పొగాకు రైతులకు కూడా వారి యొక్క ఆర్థిక దుస్థితిని మెరుగుపరచడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారిని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి చివరిగా పొగాకు బోర్డు కూడా కేవలము పొగాకు బోర్డును అనుకుంటారు, కేవలము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తుంది, నియంత్రణ చేస్తుంది, ఎప్పుడు కూడా ఏమంటారు ఒక గవర్నింగ్ అథారిటీ లాగా పనిచేస్తుంది అని అనుకుంటారు. కానీ రైతుల పట్ల నిజమైన ప్రేమ శ్రద్ధతో రైతులకి ఆదుకోవడంలో, రైతులు ఎప్పుడైతే నష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఆదుకోవడానికి కూడా పొగాకు బోర్డు ప్రయత్నించింది అనే దానికి ఇది చక్కని ఉదాహరణ. ధన్యవాదాలు. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు మాట్లాడతారు. వచ్చిన మీడియా మిత్రులందరికీ, నా టీమ్ టొబాకో బోర్డుకి వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా వరకు మా చైర్మన్ గారు చెప్పేస్తున్నారు, బట్ ఐ విల్ జస్ట్ డ్వెల్వ్ ఆన్ ద ఫిగర్స్ సో దట్ యూ కెన్ ఆల్సో నోట్. మన బోర్డు మీటింగ్లో ఎప్పుడూ కూడా పొగాకు ఎంత పండించాలి అనే పరిమితిని రైతులకి సూచించడం జరుగుతున్నది. క్రితం వారం జరిగిన బోర్డు మీటింగ్లో కూడా అదే మనం చేసాము. ఆంధ్రప్రదేశ్కి గాను పంట పరిమాణాన్ని నిర్దేశిస్తాము, ఆ నిర్దేశించినంత మేరకు మాత్రమే రైతులు పండించాలి. అంటే టొబాకో బోర్డ్ రెగ్యులేట్ చేయడానికి, మిగతా ఎఫ్సివి పొగాకుని రెగ్యులేట్ చేస్తుంది, మిగతా పొగాకు పంటని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ రెగ్యులేషన్ కూడా ఎందుకు అనంటే డిమాండ్ సప్లై ఈక్వేషన్లో రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో రెగ్యులేషన్ అనేది మా నెత్తి మీదకి ఎత్తుకున్నాం. అంటే టొబాకో బోర్డు బాధ్యతగా తీసుకుంటుంది. అల్టిమేట్లీ అక్కడ రెగ్యులేషన్ కంటే కూడా ఇంపార్టెంట్ అయినది, ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు, రైతుకి సరాసరి సగటు ధర, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్ రావడము ఆర్ సాధించడము ఇంపార్టెంట్. దానికోసమే మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 16,000 కేంద్రాల్లోనూ ఆక్షన్స్ జరుపుతూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరం 142, అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంలో 142 మిలియన్ కేజీలు పరిమాణంగా మనం నిర్దేశించిన డిమాండ్, ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది కాబట్టి రైతులకి అది మనము, అంటే పొగాకు బోర్డు కానీ ట్రేడ్ కానీ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ చెప్పారు కాబట్టి వారు కొంచెం ఎక్కువ పరిమాణంలో పండించడం జరిగింది. అది కూడా ఎప్పుడు అనంటే డిసెంబర్ 3, 4, 5 తారీఖుల్లో మిగ్జాన్ తుఫాను వచ్చే టైం వరకు కూడా మన పంట పరిమాణం మేరకు మాత్రమే రైతులు వేస్తూ ఉన్నారు. అంటే రైతులు ఎప్పుడూ కూడా డిసిప్లైన్డ్గానే ఉన్నారు పొగాకు రైతులు. ఈ సడన్గా ఈ తుఫాను వచ్చేసరికి చాలా నష్టపోయి ఉన్నారు. కానీ డిమాండ్ ఉన్నదన్న సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు రీప్లాంట్ చేయవలసిన అవసరం వచ్చింది. మిగతా పంటల కంటే కూడా పొగాకు పంట ఖర్చు ఎక్కువతో కూడుకున్నది, లేబర్ ఇంటెన్సివ్ క్రాప్ కాబట్టి రైతులు ఒకంత చూసుకుంటే ఒకంత ఎక్కువ వ్యయ ప్రయాసాలకి ఓర్చారు అన్న సంగతి చెప్పకనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత గ్రాండ్ గ్రోత్ పీరియడ్ అనే పీరియడ్ ఉంటుంది. పొగాకు పంట ఎదిగే టైంలో గ్రాండ్ గ్రోత్ పీరియడ్లో విపరీతంగా, అంటే విరగగాసింది అని చెప్పుకోవచ్చు మనం మామూలు పరిభాషలో. సో అనుకోనంతగా, ఊహించనంతగా ఆ పంట పరిమాణం పెరిగింది. జనరల్గా రెగ్యులేట్ చేయవలసిన బాడీ ఏమవుతుంది అని అంటే, నేను చెప్పినంత మేరకు మీరు పండించలేదు, అధికంగా పండించారు కాబట్టి మేము అపరాధ రుసుము రూపేణ ఇది వసూలు చేయవచ్చు. కానీ రైతులు అంతకుముందు
నష్టపోయి ఉన్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని అండ్ ఏదైనా సాఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా రైతుల ప్రభుత్వము, రైతులకి సహాయం చేయవలసిన బాధ్యత పొగాకు బోర్డు మీద పెట్టారు కాబట్టి, రైతులు డిమాండ్ ఉన్నప్పుడే పండించారు కాబట్టి ఈ అధికమైన సప్లై మూలాన ఏ రైతుకి నష్టం లేదు కాబట్టి ఈ రీజన్స్ అన్నీ ఉండబట్టి జీరో పెనాల్టీ కోసం కృషి చేయడం జరిగింది. పొగాకు బోర్డు అధికారులు కానీ, పొగాకు బోర్డు చైర్మన్ గారు కానీ, ఆల్ ఆఫ్ అస్. సో అది అర్థం చేసుకుని ఈరోజు తెల్లవారుజామున ఒక నోటిఫికేషన్ వెలువడింది. అది ఏంటి అని అంటే ఓన్లీ ఆథరైజ్డ్, అన్ఆథరైజ్డ్ కాదు, ఎవరైతే ఆథరైజ్డ్ గ్రోవర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ సంవత్సరం పెనాల్టీ రూపేణా ఏమీ వసూలు చేయకూడదు, 0 వసూలు చేయాలి. అంటే నార్మల్ సర్వీస్ ఛార్జ్ మాత్రమే వసూలు చేయాలి అనేసి భారత ప్రభుత్వం గెజెట్ ద్వారా పొగాకు బోర్డుకి నిర్దేశించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.